గుండె నిండా గుడిగంటలు మే 29 ఎపిసోడ్. డ్రైవర్తో దొరికేసిన మౌనిక, మరో నిజాన్ని కనిపెట్టేసిన సత్యం. నీలకంఠం పెద్ద స్కెచ్చే వేశాడు. సంజుకి రెండో పెళ్లి చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే మౌనికను ఇంట్లోంచి పంపించేయాలని సంజుకి ఐడియా ఇచ్చాడు. ఆ మౌనిక నువ్వు తిట్టినా కొట్టినా పడుతుంది కాబట్టి దాని వ్యక్తిత్వం మీద దెబ్బ కొట్టు అని సలహా ఇస్తాడు. దాంతో సంజు నేడు అదే పని చేశాడు. స్నేహితులను రప్పించి అవమానించాడు. ఇక మీనా రాజేష్ దగ్గర సగం నిజం తెలుసుకుంటుంది. గుణ కారణంగానే బాలు ఆటో మీద తిరగాల్సి వస్తుంది అని క్లారిటీ ఇస్తాడు. కేవలం శివ గుణాల దొంగతనం గురించి చెప్పలేదు రాజేష్. ఇక మీనా వెళ్ళి గుణాను నానా మాటలు అనిస్తుంది. నువ్వెంత నా భర్త ముందు అంటూ అవమానకరంగానే మాట్లాడి వెళ్తుంది. అయితే గుణ దగ్గర పనిచేసే మనుషులు ఒక ఆడది అన్న మాటలు అంటుంటే ఏమనకుండా ఊరుకుంటున్నావేంటి అన్నా, 4 తగిలించాల్సింది కదా అంటారు. ఆమె శివ అక్కరా, ఇప్పుడు ఇలాంటి విషయాలు శివగాడికి తెలియకుండా డీల్ చేయాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన అక్క కోసం శివగాడు మనకి సపోర్ట్ చేయకుండా అటు సపోర్ట్ చేస్తాడు. అది మనకు మంచిది కాదు. ఇప్పుడు ఏ మొగుడి కోసం నా మీద గొడవకు వచ్చిందో అదే మొగుడికి ఆమెను దూరం చేస్తాను అని పగపట్టిన వాడిలా నవ్వుకుంటాడు. ఇక మరోవైపు మీనా ఇంటికి వచ్చి సత్యానికి తను తెలుసుకున్న నిజం చెబుతుంది. మామయ్య ఆయన తన స్నేహితుల కోసం కారు అమ్మి డబ్బు ఇచ్చారంట, అందుకే ఆటో నడుపుకుంటున్నారు అని చెబుతుంది. దాంతో సత్యం సంతోషంగానే నా కొడుకు తప్పు చేయడు అని నాకు నమ్మకం తెలుసమ్మా, స్నేహితుల కోసం త్యాగం చేశాడు. అయితే ఈ మాత్రం విషయం అయితే నా దగ్గర దాచేవాడు కాదు. దీని వెనుక మరేదో కారణం ఉండే ఉంటుంది. ఏ నిజాన్ని కడుపులో దాచుకోలేని పసివాడు నా కొడుకు. ఏదో రోజు ఆ నిజం కూడా చెప్తాడులేమ్మా. నాకు తెలిసినట్లు నేను ఉండను, నువ్వు నాకు చెప్పినట్లుగా ఉండకు అంటాడు సత్యం. అయితే సత్యం అన్న మాటల్లో బాలు ఇంకేదో నిజం దాచి ఉంటాడు అన్న మాట దగ్గర మీనా ఆగి ఆలోచిస్తుంది. ఇంకేం కారణం ఉండి ఉంటుందని. మరోవైపు మౌనికను అవమానించడానికి సంజు తన స్నేహితులను ఇంటికి పిలిచి సిట్టింగ్ ఏర్పాటు చేస్తాడు. వాళ్ళ కోసం చికెన్ మటన్ అన్నీ చేయిస్తాడు మౌనికతో. ఇక అవన్నీ తెచ్చి సర్వ్ చేసే సమయంలో మౌనికతో వాళ్లకు మందు కూడా పోయిస్తాడు. అయితే ఆ స్నేహితులు మౌనికను పని మనిషి అనుకుంటారు. ఈ పని మనిషికి అందంతో పాటు పొగరు కూడా ఎక్కువలానే ఉంది అని నవ్వుకుంటారు. అల్లాడిపోతుంది మౌనిక. ఇక సంజు కోపంగా మౌనికతో, హే కార్లో మరో మందు బాటిల్ ఉంది, వెళ్ళి తీసుకొని రా అని పంపిస్తాడు. అయితే మౌనిక వెళ్ళి డ్రైవర్ అన్నా అని డ్రైవర్ని పిలిచి కారులో మందు బాటిల్ తెమ్మంటుంది. అతడు తెచ్చి ఇస్తాడు. ఆ బాటిల్ అందుకొని మౌనిక నడిచి వెళ్తుంటే అనుకోకుండా కారు జారి వెనక్కి పడిపోతుంది. అప్పుడే డ్రైవర్ అన్న పట్టుకొని పడిపోకుండా ఆపుతాడు. ఆ సీన్ చూడ్డానికి కావాలని కిందికి వచ్చిన సంజు, ఎంతకాలంగా సాగుతుంది ఈ వ్యవహారం? నేను పైన నా స్నేహితులతో ఉంటే కింద నువ్వు ఇక్కడ వీడితో ఎంజాయ్ చేస్తున్నావా అని నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తాడు. దాంతో సుగుణ వచ్చి మౌనిక నువ్వు వెళ్ళమ్మా అని సర్ది చెప్పి పంపించి సంజుని తిడుతుంది. ఇలాగే చేస్తే ఆ పిల్ల ఇంట్లోంచి వెళ్ళిపోతుందిరా అని. ఆ సంజు నవ్వుకుంటూ నాకు కావాల్సింది అదే కదా అనుకుంటాడు. ఇక కాసేపటికి నిజంగానే మౌనిక ఇంట్లో ఉండదు. సంజు నీలకంఠం ఇద్దరు సంబరంగా మౌనిక ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అనుకుంటాడు. అప్పుడే సుగుణ వచ్చి పాపం చేస్తున్నారని తిడుతుంది. అయితే మౌనిక పుట్టింటికి పోయింది అనుకుంటారు. కానీ అప్పుడే ప్రభావతి కాల్ చేసి బాబు మౌనిక కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది, ఒకసారి ఫోన్ ఇస్తారా అనడంతో మౌనిక పుట్టింటికి వెళ్ళలేదని క్లారిటీ వస్తుంది. వెంటనే సంజు ప్రభావతితో, అత్తయ్య నేను బయటున్నాను, మౌనిక ఇంట్లో ఉంది, వెళ్ళాక మాట్లాడేస్తాను అనేసి చెప్పేస్తాడు. ఇదేంటి డాడ్, అది రివర్స్లో కనిపించకుండా పోయి మనల్ని టార్చర్ చేస్తుంది. ఇప్పుడు మౌనికను మనం వెతకాలి, లేదంటే మన మెడకు చుట్టుకుంటుంది అని అల్లాడిపోతూ పరుగులు తీస్తాడు సంజు. ఇక కమ్మింగ్ అప్లో బాలు మౌనిక కనిపించడం లేదనే నిజం తెలుసుకొని సంజు ఇంటికి గొడవకు వస్తాడు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.